రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున పశువుల పెంపకందారులు మరియు రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలువాయి పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గురుజయంతి తెలిపారు. శనివారం కలువాయిలోని పశువర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా గురక వ్యాధి మరియు గుదిపెట్టు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. వీటి నివారణకు రైతులు తప్పనిసరిగా పశువులకు టీకాలు వేయించాలని కోరారు. అలానే ఈ నెల నుంచి LSD టీకాల పంపిణీ కూడా ప్రారంభమవుతుందని, ఆవుల పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు పశువులకు ముఖ్యమైన ప్రసవ కాలమని, ఈ సమయంలో ఈత పశువుల పోషణ మరియు ఆరోగ్యం విషయంలో రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ నెల 27వ తేదీ వరకు వర్ష సూచన తక్కువగా ఉంటుందని ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం తెలిసింది. అందువల్ల రాబోయే నెల రోజులకు సరిపడా పశుగ్రాసాన్ని మేతను రైతులు ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు. పశుగ్రాస కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అందిస్తున్న జీరాంజీ గడ్డి పెంపకం పథకాన్ని రైతులు వినియోగించుకోవాలని ఏడి గురుజయంతి కోరారు. ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు. శుద్ధంగా క్లీన్ చేసుకొని మొదటి రంపాలు మనం తాపించుకోవాలా. దానివల్ల రాబోయే దూడకి రేపు కాలంలో కూడా ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ఆ పాలు తాపించుకోవాలా. మనం కొంచెం మేత అనేది దాణా రూపంలో ఒక పాలిచ్చే బర్రెకి 1 లీటర్కి మనం 1 కిలో చొప్పున వేయాల్సి వస్తుంది. మాక్సిమం 2 కిలోల వరకు ఒక రోజు వాడుకున్నట్టయితే అది స్థిరంగా పాలిస్తుంది. ఈ సీజన్లో మనకి రాబోయే సీజన్లో పచ్చికదొమ్మ అనేది ఎక్కువ ప్రబలుతుంది. అందుకని మనం పోయిన నెల అంతా పచ్చికదొమ్మ ఇంజక్షన్లు వేసాము. ఇంకా కూడా ఎవరైనా వేయించుకునే వాళ్ళు, చూడని అనుకొని వేసుకోకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. రేపు ఈనబోయే పశువులకు కూడా ఈ పచ్చికదొమ్మ ఇంజక్షన్ వేసిన వల్ల ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అది చేయించుకోండి. తర్వాత ఈ 1వ తారీఖు నుంచి మనం LSD అంటాం. ఆవుల్లో ఒంటి మీద, చర్మం మీద పుండ్లు ఏర్పడి నెత్తురు గారుతుంది, చీమగడ్డలు ఏర్పడతాయి. అటువంటి ఆవులకి మనం అది వైరస్ వల్ల అవుతుంది కాబట్టి గోట్ పాక్స్ వ్యాక్సిన్ మనం తెల్ల పశువులకు కూడా వాడతాము. అది కూడా మనం వచ్చి వేస్తాం ప్రతి ఊర్లో. అవన్నీ కూడా చేయించుకోండి. ఈ వ్యాధి నిరోధక టీకాలు మన దగ్గరలో బాగా. ఇవి కాకుండా మనం రాబోయే రోజులకి ఈ పశుగ్రాసము పెంచడానికి కూడా జీరాంజీ అని MNRAGS ని పేరు మార్చారు. వాటి కింద మనం అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. వాళ్ళు ఇండివిజువల్ ఫార్మర్స్ 1/2 ఎకరా నుంచి వాళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళ పేరు మీద పొలం ఉండాలి, వాళ్ళకి నేటి వస్తు ఉంది. వాళ్ళు వేసుకుంటారంటే దీర్ఘకాలికంగా వేసుకునేది అంటే బహువార్షిక గడ్డి నాటుకోవాలా. దానిలో సూపర్ నేపియర్, బుల్లెట్ నేపియర్ లాంటిది ఏదైనా వేసుకోవచ్చు. అన్నిటికి కూడా ఈ 2 ఏళ్లకు గాను గవర్నమెంట్ 32,000 దాకా వాళ్ళకి జాబ్ కార్డ్ మీద ఇస్తుంది. జాబ్ కార్డ్ కలిగి ఉండేవాళ్ళు ఉండాలి. వాళ్ళు జాబ్ కార్డులు ఇస్తుంది, మెటీరియల్ కాస్ట్ కూడా ఇస్తుంది. మీరు ఎక్కడైనా ఈ నార్లు తెచ్చుకున్నప్పుడు అవి నాటుకోవడానికి యూరియా గట్టకి అన్నిటికి కూడా గవర్నమెంట్ పరిస్థితి కాబట్టి ఈ అప్లికేషన్స్ వీలైనంత వరకు అన్ని రైతులు కూడా విరివిగా పెట్టుకోవాలని కోరుతున్నాను. ఇది కాకుండా మన డిపార్ట్మెంట్ తరఫున కమ్యూనిటీ ఫాడర్ డెవలప్మెంట్ అంటే ఒక 4-5 రైతులు కలుసుకొని వాళ్ళ పొలాల్లో మేము చేసుకుంటామని చెప్తే వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 5 ఎకరాల వరకు పెట్టుకోవచ్చు. దానికి వాళ్ళ పేరు మీద నమోదయ్యి ఉండాలి ఆ పొలము. వాళ్ళకి మీటరు అంటే సస్టైన్డ్ వాటర్ సోర్స్ ఉండాలి. అంటే బోర్వెల్ కానీ అటువంటివి వాళ్ళ మీద రికార్డ్ అయ్యి అది వాళ్ళు పెట్టుకునేటట్టు ఉండాలి. కరెంట్ బిల్ కడుతూ ఉండాలి వాటికి. అటువంటివి ఉండే వాటికి మనం ఫ్రీగా 100% సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నాం 5 ఎకరాలు. ఇది కాకుండా గవర్నమెంట్ ఇంకొక విధంగా ట్యాంక్ బండ్ కల్టివేషన్ అని అంటే ట్యాంక్ బండ్లలో ఉండే లోపల ఇమిడి ఉండే తేమని వాడుకొని విత్తనాలు చల్లుకొని గడ్డి పెంచుకున్నట్టయితే ఆ ఊరికంతా కూడా పనికి వస్తుంది. దాన్ని ఏదైనా ఒక మహిళా గ్రూప్, పొదుపు మహిళా గ్రూప్కి అది అప్పచెప్తారు ఆ పని. సో వాళ్ళు అది పెంచుకొని గడ్డి కట్ చేసి వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇటువంటివన్నీ చేస్తున్నారు. దీంతో పాటు PMDS అని చెప్పేసి ప్రీ మాన్సూన్ సోయింగ్, డ్రై సోయింగ్ అని ఉంటుంది. దాంట్లో 22 రకాల విత్తనాలు ఇస్తున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. వాళ్ళ ద్వారా కూడా మన బహువార్షిక గడ్డి విత్తనాలు కానీ, ఏకవార్షిక గడ్డి విత్తనాలు కానీ పెంచుకున్నట్లయితే పశువులకి ఎటువంటి కొరత లేకుండా ఉంటుంది. రాబోయే మే 27 వరకు ఎల్నినో ఎఫెక్ట్ కూడా మనం గవర్నమెంట్ సూచిస్తున్నది కాబట్టి
ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు మనం ఈ మాన్సూన్లో అయితేనేమి ఈ ఆ, రాబోయే రోజుల్లో పశువులకి మేత కొరత లేకుండా ఉంటుంది. మన దగ్గర వ్యాక్సిన్ కొరత లేదు కాబట్టి అవన్నీ చేయించుకోవాలని మన దగ్గర ఉండే రెగ్యులర్ గా మనం వాడుకునే ఎద ఇంజక్షన్లు కాకుండా ఆడదూడలే పుట్టే ఇంజక్షన్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ఎస్ అని అంటాం దాన్ని. వాటిని కూడా మనం తీసుకొని సెక్స్ ఆర్టెట్స్ అనేది తీసుకొని మనం వాడుకున్నట్లయితే మనకు ఆడదూడలు కూడా సంపద పెరుగుతుంది. తద్వారా మంచి పాల దిగుబడిని ఫ్యూచర్ లో సాధించి మనం పాడి పరిశ్రమని ఒక నిలదొక్కునే విషయంగా చేసుకోవచ్చని రైతుల్ని ఈ అవకాశం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.